ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ అప్లికేషన్ యొక్క డేట్ చూసుకున్నట్లయితే 19 ఫిబ్రవరి నుంచి మార్చ్ 5వ తారీఖు వరకు మనకి అప్రెంటిస్ అంటే ఆన్లైన్ ఫామ్స్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. దానికి సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.unionbankofindia.co.inలో మనకి వెబ్సైట్లో క్లియర్గా అప్లికేషన్ ఫామ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసి. ఓకే, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో మొత్తం పోస్టులు కలుపుకొని 549 పోస్టులు ఉన్నాయండి. ఓకే అండి, 549 పోస్టులు. దాంతోపాటు పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా 22 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అన్రిజర్వ్డ్లో 222 పోస్టులు, ఎస్సీలో 87 పోస్టులు, ఎస్టీలో 38 పోస్టులు, ఓబీసీకి 148 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 54 పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 123 పోస్టులు, 48 పోస్టులు, 21 పోస్టు, 83 పోస్టులు, 30 పోస్టులు, మొత్తం కలిపి 304 పోస్టులు ప్లస్ ఇక్కడ 13 పోస్టులు అనేది కేటాయించడం అనేది జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది కూడా మనకు జరిగిందని గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్ యొక్క చూసుకున్నట్లయితే లాస్ట్ డిగ్రీ పాస్ అయ్యే క్యాండిడేట్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి జాబ్ యొక్క స్టైఫండ్ చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు పర్ మంత్ ఎంగేజ్మెంట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అంటే అప్రెంటిస్ ఫస్ట్ 1 ఇయర్ వరకు మనకి 15,000 రూపాయలు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయితే ఆటోమేటిక్ అనేది మనకు ఆన్లైన్ అలవెన్స్లు కలిపి శాలరీ అనేది పెంచడం అనేది జరుగుతుంది. మనకి సెలెక్షన్ చేసుకోవడానికి ఆన్లైన్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో సబ్జెక్ట్ వైజ్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అంటే టోటల్గా 100 క్వశ్చన్లు 100 మార్కులని క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, సింపుల్ బేసిక్ అండి. బేసిక్ నాలెడ్జ్ తోటి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంత చిన్న సింపుల్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ పెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ బ్యాంక్లో అంటే బ్యాంక్ సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా అనేది అందరూ అనేది కొంచెం ఫ్రీనెస్గా ఉన్నటువంటి పోస్ట్ అనమాట. దానికి మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఎటువంటి హై రిస్క్ అంటే బయట తిరగాల్సిన అవసరం లేదు, ఓన్లీ బ్యాంకులోనే మనకు జాబ్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, జనరల్ ఓబీసీకి సంబంధించినటువంటి ఫీజు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫీజు కూడా చూసుకొని మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఇస్తాను. క్లియర్గా అది ఓపెన్ చేసి క్లియర్గా చూడండి. ఆ తర్వాత మనకు వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి, అప్లై పెట్టుకోండి. ప్రతి ఒక్కరు జాబ్ అనేది ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.